ఆపరేషన్ సింధూర్ పెహల్గాం దాడికి జవాబుగా భారతదేశం పాకిస్తాన్పై చేసిన మెరుపు దాడి ఈ ఆపరేషన్ సింధూర్. అసలు ఈ ఆపరేషన్ ఎలా, ఎంతసేపు, ఎక్కడెక్కడ జరిగిందన్న వివరాలు అధికారికంగా ఆర్మీ మీడియా సమావేశంలో ప్రకటించింది. కానీ ఆ సమావేశంలో అందరినీ అటెన్షన్కి గురి చేసింది మాత్రం కల్నల్ సోఫియా ఖురేషీ. గుజరాత్లోని వడోదరాలో పుట్టిన కల్నల్ సోఫియా ఖురేషీ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఆమె ఆర్మీ సిగ్నల్స్ కాన్స్లో కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ఆపరేటర్గా ఉంటున్నారు. 2006లో ఆమె ఓ యుఎన్ఓ మిషన్లో భాగంగా కాంగోకు వెళ్లారు. 6 సంవత్సరాలకు పైగా ఆమె అక్కడ పనిచేశారు. పీస్ ట్రైనింగ్ గ్రూప్ ద్వారా ఈ మిషన్కు ఆమె సెలెక్ట్ అయింది. సోఫియా ఖురేషీతో పాటు ఆమె ఫ్యామిలీకి కూడా సైన్యంతో చాలా దగ్గర సంబంధం ఉంది. ఆమె తాతగారు కూడా సైన్యంలో ఉండేవారు. ఆమె భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో ఆఫీసర్గా ఉన్నారు. ఆమె 18 దేశాలు పాల్గొన్న ఎక్సైజ్ ఫోర్స్లో మల్టీనేషనల్ ఆర్మీ కంటిజెంట్ని నడిపించిన ఏకైక మహిళా ఆఫీసర్గా చరిత్ర సృష్టించారు. భారతదేశం తరపున 40 మంది సైనికుల బృందాన్ని నాయకత్వం వహించారు. ఇది ఆ సమయంలో ఏ మహిళా ఆఫీసర్కు సాధ్యం కాని ఘనత. ఆపరేషన్ సింధూర్ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగింది. ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. కల్నల్ సోఫియా ఖురేషీ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసినట్లు వివరించారు. ఈ లక్ష్యాలు గట్టి ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపిక చేయబడ్డాయని, సామాన్య పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ దాడులు నిర్వహించామని సోఫియా ఖురేషీ అన్నారు. కల్నల్ సోఫియా ఖురేషీతో పాటు ప్రెస్ బ్రీఫింగ్లో మాట్లాడిన వ్యోమికా సింగ్, ఇద్దరు సైనికుల అధికారులు మాత్రమే కాదు, వారు ట్రైల్ బ్లేజర్స్. వారి జీవితాలు మనకు ఒకటే చెబుతాయి, నీవు నీ లక్ష్యాలను సాధించాలని గట్టిగా నిర్ణయించుకుంటే ఎటువంటి అడ్డంకులైనా నిన్ను ఆపలేవు. ఈ ఆపరేషన్ బ్రీఫింగ్ ద్వారా సోఫియా ఖురేషీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమైంది.